హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఈ సినిమా చూడడానికి వెళ్తున్నా అన్న, రిలీజ్ అవ్వలేదు కదన్న, ఎట్లా వచ్చింది అన్న మీకు ప్రింట్? ఓకే కూల్ భయ్యా. పైరసీ అయితే ఏం చూడలేదు. నైట్ AAA లో ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది. యాక్చువల్లీ 2 days బ్యాక్ ప్రీమియర్స్ వేసారు AAA లో, బట్ మనకి టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు భయ్యా. ఐ థింక్ స్పెషల్ షో అనుకుంటది. ఈ రోజు అయితే పెయిడ్ ప్రీమియర్స్ అయితే వేసారు, వెళ్ళాను చూసాను. మూవీ రన్ టైం అయితే 2 hours 7 minutes అయితే ఉంది. స్టోరీ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ అఖిల్ అండ్ కాత్యాయని ఇద్దరు కూడా లవ్ చేసుకోవడం అయితే జరుగుద్ది. మరి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, అసలు ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీ వస్తారు భయ్యా. ఏంటి ఇప్పుడు ఎంత సింపుల్ స్టోరీనా అని అడుగుతారేమో. సింపుల్ స్టోరీనే, బట్ మూవీ అయితే మాత్రం సింపుల్ గా అయితే ఉండదు భయ్యా. మాక్సిమం ఈ మూవీ తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే మూవీకి జరిగిన ప్రమోషన్స్ ఆ రేంజ్ అనమాట. పైగా మెయిన్ లీడ్ అయిన హీరోకున్న పాపులారిటీ కూడా చాలా ఎక్కువ. తెలిసిందేగా, యూట్యూబర్ మౌలి గారు. నేను ఆయన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, యూట్యూబ్ లో కూడా బాగా గట్టిగా చూసేవాడిని, అండ్ రీల్స్ కూడా బాగా పాపులర్ అయినవి. సడన్ గా హీరో అనేసరికి లిటరలీ భయ్యా ఫుల్ హ్యాపీస్. ఎందుకంటే ఒక యూట్యూబర్ హీరో అవ్వడం, అది కూడా సిల్వర్ స్క్రీన్ మీద మూవీ రావడం అన్నది చిన్న విషయం అయితే ఏం కాదు. ఒక సింపుల్ స్టోరీ లైన్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది, జస్ట్ ఫన్ కోసం అండ్ ఫుల్ గా ఎంజాయ్ చేయడం కోసం ఈ మూవీకి వెళ్ళండి అని అయితే కూడా చెప్పడం జరిగింది. సో నేను అదే ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకుని వెళ్ళా. మరి నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే గనక సూపర్ భయ్యా. నాకైతే నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఫుల్ టైం పాస్, ఫుల్ ఫన్నీ ఎలిమెంట్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశాను నేనైతే. మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. ఈ లవ్ స్టోరీ చెప్పాలంటే జియో సిమ్ వచ్చిన తర్వాత, జియో సిమ్ రాకముందు అని చెప్పేసి సంథింగ్ డైలాగ్ అలా ఉంటుంది. లిటరలీ ఆ ఇయర్స్ లో, అంటే 2015 ఆ టైంలో ఉండే ఎరా అదంతా కూడా మూవీలో చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ ఫేస్బుక్ గురించి కానీ, అండ్ డైలాగ్స్ పరంగా కానీ, అండ్ సెటప్ పరంగా కానీ ప్రతిదీ కూడా వర్క్ అవుతుంది భయ్యా. మీరు ఆ ఎరాలో కనుక ట్రావెల్ చేసి ఉంటాయి, మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు మూవీకి. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే మూవీకి మౌలి అండ్ జై కృష్ణ అనుకుంటా పేరు, ఐ థింక్ సో. వీళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్ భయ్యా. బాబా వేరే లెవెల్ కామెడీ. అండ్ జై కృష్ణ ఇన్నర్ డైలాగ్స్ అయితే భలేగా వర్కౌట్ అవుతాయి మీకు. అండ్ ఆ లవ్ స్టోరీని కూడా చాలా నీట్ గా, క్లీన్ గా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్యా. ఎక్కడో కూడా మీ ఫీలింగ్స్ ని హర్ట్ చేయకుండా, ఎమోషనల్లీ ఇబ్బంది పెట్టకుండా, మీ ముఖం మీద స్టార్ట్ టు ఎండ్ మీ ఫేస్ మీద ఒక స్మైల్ అయితే అలా ఉంటుంది. అంటే పగలబడి నవ్వుకునే సీన్లు ఉంటాయి, అలా అని చెప్పేసి నార్మల్ గా స్మైల్ ఇచ్చే సీన్స్ కూడా ఉంటాయి. ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టరు. అది బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది భయ్యా. మంచిగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చుకుంటారు, అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి అయితే సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే నేను మూవీ బాగా ఎంజాయ్ చేశానంటే ఈ సెకండ్ హాఫ్ వల్లే. ప్రతిదీ కూడా నాకు వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ అయితే ఉంటుంది, ఏమన్నా సాంగ్ బ్రో. థియేటర్ మొత్తం అరుపులే సాంగ్ కి అయితే. బాగా వర్కౌట్ అయింది ఆ సాంగ్ అయితే. అంటే ఏంటి బ్రో అంత బాగుంటుంది ఆ సాంగ్ అంటే, మీరు చూసి తెలుసుకోండి, ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ లో చిన్న మాంటేజెస్ పడినట్టు కొన్ని మాంటేజెస్ అయితే పడతాయి అనమాట, ఒక సాంగ్ టైప్ మౌలి అండ్ హీరోయిన్ ది. లిటరల్లీ మీరు అప్పుడు దాకా మూవీ చూస్తే మీకు మౌలి హీరోనా అన్న డౌట్ ఉండొచ్చు మీకు, బట్ వన్స్ క్లైమాక్స్ లో ఆ మాంటేజెస్ ఒక లుక్ అయితే పడుతుంది మౌలిది, వేరే లెవెల్ భయ్యా. అరే నిజమే హీరోనే అన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. నాకైతే అదే అనిపించింది పర్సనల్లీ. లిటరల్లీ హీరో మెటీరియల్ అనిపించింది నాకైతే చూడగానే. యాక్టింగ్ పరంగా పర్ఫార్మెన్సెస్ అయితే ప్యాక్ ఆడేశారు. మౌలి గారిని కూడా ఇప్పటిదాకా మీరు కామెడీలోనే ఎక్కువగా చూసుంటారు, బట్ ఇందులో ఎమోషనల్ పరంగా అండ్ లవ్ రొమాంటిక్, అదే లవ్ రామ్కామ్ ఉంటాయి కదా, వాటి పరంగా కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారు. నాకైతే మూవీ అక్కడ బోర్ కొట్టలేదు, ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యాను. నేను కూడా ఎంజాయ్ చేశాను బాగా. మంచిగా చూడొచ్చు, వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, నీట్ గా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బ్రో నెగిటివ్స్ ఏం లేవా అని అడుగుతారేమో. బ్రో బాగున్న సినిమాకి నెగిటివ్స్ చెప్పాలంటే ఎక్కడన్నా ఎలా అన్నా చెప్పొచ్చు, నేను కూడా చెప్తా. బట్ నాకు నచ్చిన సినిమాస్ కి నేను ఎక్కువ మాక్సిమం నెగిటివ్స్ చెప్పను, ఎందుకంటే రీసెంట్ గా మీరు చూసుకోవచ్చు కొత్త లోక కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి. బట్ నేను ఎందుకు చెప్పలేదు అంటే నెగిటివ్స్ గురించి, నేను ఏదైనా నెగిటివ్ చెప్పాను అనుకో, అది మీ మైండ్ లో పాతికిపోద్ది. మీరు అదే మైండ్ లో పెట్టుకుని సినిమా చూస్తారు, అప్పుడు మీకు ప్రాబ్లం అవుద్ది, నాకు ప్రాబ్లం అవుద్ది. అదే నేను ఇన్కేస్ నెగిటివ్ చెప్పపోయాను అనుకో, ఆటోమేటిక్ గా మూవీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎటువంటి నెగిటివ్స్ కూడా మీకు గుర్తురావు. సో అందుకే సినిమా బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను నెగిటివ్స్ ఏం చెప్పట్లా. ఉన్నాయి నెగిటివ్స్, బట్ నేను చెప్పను. మూవీ చూడండి, మంచిగా టైం పాస్ కి, మంచిగా ఫన్ ఎలిమెంట్స్ కి త్రూ అవుట్ ద మూవీ ఆ 2015 ఎరా అంతటిని ఫీల్ అవుదాం, ఆ లవ్ స్టోరీ చూద్దాము, బాగా నవ్వుకుని చాలా రోజులు అయింది అనుకుంటే కనుక క్లీన్ కామెడీ ఉంటుంది, నీట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తా. వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేయండి. రేపు మద్రాసి మూవీ రివ్యూ వస్తుంది, ఘాటీ మూవీ రివ్యూ కూడా వస్తుంది. కుదిరితే ఓటీటీలో రిలీజ్ అయ్యే లేటెస్ట్ కంటెంట్ కూడా రివ్యూ చేస్తాను ఎర్లీ మార్నింగ్ కి. సో ముందుగా ఫర్ ద ఫస్ట్ టైం మనం మన ఛానల్లో నైట్ వీడియో అప్లోడ్ చేయడం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎందుకులే అని చెప్పి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా. కొంచెం వీడియోని పుష్ చేయాలంటే అక్కడ హైప్ అన్న ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ క్లిక్ చేయండి భయ్యా ప్లీజ్. ఓకే, లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.